బాలాపూర్ గణేశుని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. 22 అడుగులు 21 కిలోల లడ్డూతో బాలాపూర్ గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. అయోధ్య రామ మందిరం తలపించేలా మండపం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు. మరిన్ని వివరాలు బాలాపూర్ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. బాలాపూర్ గణనాథుడి యొక్క దర్శనం భక్తులకి ఇప్పుడే షురు అయిందని చెప్పొచ్చు. ఏ పూజ చేసినా గణపతి పూజ చేయడం మనకు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి బాలాపూర్ గణేశుడు మనకు హైదరాబాద్ నగర విషయానికి వస్తే మాత్రం ఖైరతాబాద్ గణపతి తర్వాత బాలాపూర్ గణనాథుడే గుర్తుకొస్తాడు భక్తులకు. ముఖ్యంగా బాలాపూర్ అంటే ఈ లడ్డు బాలాపూర్ గణేష్కి ప్రత్యేకం కాబట్టి బాలాపూర్ లడ్డే గుర్తుకొస్తాడు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పూజా కార్యక్రమాలు కమిటీ సభ్యులతో మొదలయ్యాయి. ఆ లడ్డు కూడా మొదటగా పూజా కార్యక్రమాలు కొన్ని చేసిన తర్వాత ప్రత్యేకంగా లడ్డు కూడా తీసుకొచ్చారు. లడ్డు ఇప్పుడే గణపతి చేతిలో పెట్టి పూజా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇప్పుడు అంటే మనకు మొదటి ఘట్టం ముగిసిందని చెప్పచ్చు. భక్తులకు మాత్రం బాలాపూర్ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుడు ఉదయం 11 గంటల ప్రాంతంలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. రాష్ట్ర గవర్నర్తో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా హాజరయ్యి అక్కడ పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. భక్తుల రష్ అక్కడ కొనసాగుతుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా బాలాపూర్ గణేష్ వద్ద కూడా భక్తులు మాత్రం అధిక ఉన్నారని చెప్పొచ్చు. కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి ఎప్పుడు మనకి పటేల్ కూడా ప్రతి ఇయర్ సార్ బాగుంది. మరికొంతమంది భక్తులు మాట్లాడదాం. నా పేరు దశరథ్ అండి. ప్రతి ఇయర్ వస్తాము. యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఇక్కడ. యాక్చువల్లీ చాలా సర్వీస్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా మేము అనుకున్న కోరికలు కూడా నెరవేరితే యాక్చువల్లీ ఇక్కడ వచ్చినట్టు. చాలా థ్యాంక్ యూ. మా కుటుంబ సభ్యులతో వచ్చామండి, ఫ్యామిలీతో వచ్చాము. సో కోరిన కోరికలు తీర్చే బాలాపూర్ గణేష్ మాకు ప్రతి ఇయర్ వస్తాము, కుటుంబ సమేతంగా వస్తామంటూ కూడా భక్తులు చెప్తున్నారు. ముఖ్యంగా మనకు చూడొచ్చు ఫుల్ క్రౌడ్, అంటే ఇసుకెత్తే రాలినంత జనం ఈ బాలాపూర్ గణనాథుని వద్ద ఈ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో కూడా పూర్తిగా నిండిపోయిందని చెప్పచ్చు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ బడగంపేట సార్, మేము ఉండేది బడగంపేట. 15 వస్తుంది సార్. బాగుంటుంది సార్, క్రౌడ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. కుటుంబంతో వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో చూడొచ్చు, అంటే ఇక్కడ క్యూ లైన్ మొత్తం కిక్కిరిసిపోయిందని చెప్పచ్చు. ఎక్కడ చూసినట్టు యువతీ యువకులు మాత్రం బాలాపూర్ గణనాథుని ఫోన్లో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తూ మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా మరో గంటలో మాత్రం పూర్తి స్థాయిలో పూజా కార్యక్రమాల అనంతరం మాత్రం భక్తులకు బాలాపూర్ గణనాథుడు దర్శనమివ్వతున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా ఈసారి స్పెషల్ ఏంటంటే అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఏర్పాటు చేశారు. అంటే మన హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా బాలాపూర్లో, అంటే బాలాపూర్ అయినా కాకుండా హైదరాబాద్ నగరంలో మాత్రం గణేష్ పండుగకు సంబంధించి మాత్రం చూసుకున్నట్లయితే ప్రతి ఇయర్, అంటే ప్రతి సంవత్సరము ఒక్కొక్క రకంగా ఇక్కడ మండపం అనేది ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఈసారి మాత్రం అట్రాక్షన్గా ప్రజలు, అంటే భక్తులు ఇక్కడ చాలా చక్కగా ఫోటోలు దిగుకుంటా అక్కడ అయోధ్య రాముని ఆ విగ్రహం కూడా మనకి ఎంట్రెన్స్లోనే ఏర్పాటు చేయడం, ఇలా అన్ని రకాలుగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ముఖ్యంగా క్రౌడ్ మాత్రం ఫుల్ ఇప్పటికే నిండిపోయిందని చెప్పచ్చు. మరో గంటలో మాత్రం పూజా కార్యక్రమాలు పూర్తిగా ముగిసిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయంటూ కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. సూర్య.